హలో అండి అందరికీ. రీసెంట్‌గానే మా చెల్లికి బాబయితే పుట్టాడు. సో, మేమిక్కడ పురుడు ఫంక్షన్ అయితే చేస్తా ఉన్నాము. మా సైడ్ ఎలా అంటే నార్మల్ డెలివరీ అయితే 9 డేస్‌కి, అదే సి సెక్షన్ అయితే 13 డేస్‌కి పురుడనేది చేస్తాము. ఇక్కడ ముందుగా మా చెల్లికి నలుగైతే పెట్టేస్తున్నారండి. ముందుగా మొఖానికి, కాళ్ళకి, చేతులకి అంతా కూడా పసుపనేది నీట్‌గా పూసేసి, ఆ తర్వాత కుంకుమ బొట్టయితే పెట్టేశారు. అండ్ 5 పోగుల తెల్ల దారానికి పసుపు పూసేసి, ఆ దారాన్ని కూడా మెడలో వేసేసి 5 మంది ముత్తైదుల దగ్గర అక్షింతలైతే వేపిచ్చేసాము. ఈ పురుడు రోజు కంపల్సరీగా పొయ్యి పైన కాగే నీళ్ళతోనే స్నానం అనేది చేపిస్తాము. అందులోనూ వేపాకు, పసుపు, తులసాకులు వేసి బాగా మరిగే నీళ్ళతోనే స్నానం అనేది చేపిచ్చేస్తాము. వాళ్ళమ్మ స్నానం చేసొచ్చే లోపల ఇక్కడ మా చిన్నోడికి కూడా స్నానం చేపిచ్చేసి, రెడీ చేసి దేవుడి దగ్గర ఒక చాటలో రాగులు వేసేసి, ఇలా మా చిన్నోడినైతే పడుకోబెట్టి కొద్దిసేపు బయటకైతే వచ్చేసాము. ఇలా పడుకోబెడితే ఆ బ్రహ్మదేవుడు రాత రాస్తాడనైతే మేము నమ్ముతామండి. ఈ లోపల మా చెల్లి కూడా స్నానం చేసొచ్చేసింది. అండ్ మా చెల్లికి నీట్‌గా తలనేది ఆర్పేసి నీట్‌గా పొగనేది వేసేస్తున్నారు. అండ్ పొగ వేసిన తర్వాత వాము, పసుపు కలిపి దంచిన పొడిని అయితే అరికాళ్ళలోను, అరిచేతుల్లోనూ అంతా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే బాలింతలు ఎప్పుడూ కూడా వాముగా